హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా పప్పు బియ్యంతో పునుగుల్ని బెల్లంతో కలిపి ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. బెల్లంతో ఈ పునుగుల్ని మీరు కూడా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే దేవుడి దగ్గర ప్రసాదంగా కూడా ఈ పునుగుల్ని నివేదించవచ్చు. ఎంతో రుచిగా ఈ బెల్లం పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి ఒక గ్లాస్ వరకు పప్పును వేసుకుంటున్నాను. నేను ఇక్కడ మినపప్పుని ఒక గ్లాస్ వరకు తీసుకున్నానండి. పప్పు మునిగేంత వరకు కూడా వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా నీళ్ళు వేసుకున్న తర్వాత నేను నైట్ అంతా పప్పును నానబెట్టానండి. ఇప్పుడు ఈ పప్పును పక్కన పెట్టేసుకుని మనం మినపప్పుని ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాస్ వరకు కూడా బియ్యాన్ని వేసుకోవాలి. పప్పును ఒక గ్లాస్ వేసుకున్నాం కాబట్టి దానికి డబుల్ క్వాంటిటీలో బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం పప్పుని ఎలా అయితే నానబెట్టుకున్నామో అదే విధంగా వాటర్ వేసుకుని నైట్ అంతా బియ్యాన్ని నానబెట్టేసుకోవాలి. మార్నింగ్ చూస్తే మనకి బాగా నానిపోయి ఉంటుంది. పప్పు నానిపోయిన తర్వాత పొట్టు మొత్తం కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. బియ్యాన్ని కూడా నైట్ అంతా నానబెట్టి ఉంచుకోవడం వల్ల నానిపోయి ఉంటాయి కదా, వాటిని కూడా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, బియ్యం అలాగే పప్పుని కూడా వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. అలా పప్పు బియ్యాన్ని వేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ని ఒకసారి ఎక్కువగా వేసేసుకోకుండా మనం మిక్స్ చేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు. వాటర్ని ఒకసారి వేయడం వల్ల మనకి పునుగులు సరిగ్గా రావు కదా, సో చూసుకుని కరెక్ట్ కన్సిస్టెన్సీలో వేసుకోవాలి. మనం పిండిని గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ని సరిపడగా వేసుకుని తర్వాత మిక్సర్ బౌల్లో వేసుకున్న తర్వాత సరిపడగా చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ పప్పు బియ్యాన్ని ఒకసారి గ్రైండ్ చేయలేదండి, కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేశాను. చూసారు కదా, పిండిని ఆ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి వాటర్ని కొద్దిగానే వేసుకుంటున్నాను. అలా వేసుకుని బాగా కలిపేసుకుని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. నేను ఇక్కడ పప్పు బియ్యాన్ని మిక్స్ చేసిన తర్వాత 5 మినిట్స్ వరకే పక్కన పెట్టానండి. మీరైతే ఇంకా ఎక్కువసేపు నానబెట్టుకున్నా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు అందులోకి 1/2 కప్ వరకు బెల్లాన్ని తురుముకుని వేసుకుంటున్నాను. బెల్లాన్ని ఆ విధంగా మెత్తగా తురుముకుని వేసుకోవాలి, అప్పుడే పిండిలో బాగా కలుస్తుంది. ఇప్పుడు అందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. సాల్ట్ని ఎక్కువగా వేసుకోకూడదండి, ఎందుకంటే మనం బెల్లాన్ని వేసుకున్నాం కాబట్టి సాల్ట్ కొద్దిగానే వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసుకున్నాను. మనం పిండిని గ్రైండ్ చేసిన వెంటనే 5 మినిట్స్కి వేసేసుకుంటున్నాం కాబట్టి సోడాని యాడ్ చేశాను. మీరు పిండిని గ్రైండ్ చేసుకున్న 1/2 అవర్ తర్వాత లేదా 1 అవర్ తర్వాత వేసుకున్నట్లయితే సోడా వేయవలసిన అవసరం లేదండి. మనం వేసుకున్నవన్నీ కూడా బాగా కలిసేట్టుగా కలిపేసుకోవాలి. బెల్లం కూడా చిన్న చిన్న ముక్కలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పునుగుల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. సరిపడా ఆయిల్ని వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అవ్వలేనట్లయితే మనం పునుగులు వేసుకుంటాం కదా, పునుగులు నూనె పీల్చేసే అవకాశం ఉంటుంది కదా. ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో తెలుసుకోవడానికి అలా కొద్దిగా పిండిని వేసి చూడండి. అలా వేసుకుని చూడడం వల్ల ఆయిల్ ఎంత మాత్రం హీట్ అయిందో తెలుస్తుంది కదా. ఇప్పుడు పునుగుల్ని వేసేసుకోవాలి. ఆ విధంగా పునుగుల్ని వేసుకున్న తర్వాత వెంటనే కలిపేయకూడదండి, కొద్దిగా వేగిన తర్వాత కలుపుకోవాలి. ఈ పునుగుల్ని బాగా దోరగా వేయించుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి. ఆ విధంగా మొత్తం అన్ని కూడా బాగా కలిపి వేయించుకోవాలి. చూసారు కదా, లైట్గా కలర్ చేంజ్ అయినాయి. ఇంకా బాగా వేయించుకోవాలి. బాగా దోరగా వేయించుకోవడం వల్ల ఈ పునుగులు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అలా వేగినవన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసేసుకుందాం. మనం బెల్లం కలిపి వేసుకున్నాం కాబట్టి పునుగులు కలర్ చేంజ్ అవుతూ ఉంటాయండి. అంటే తక్కువ టైంలోనే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. మనం సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి. అప్పుడే పునుగులు కూడా లోపల బాగా ఉడికి బయట క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. వేగిన వాటన్నిటిని కూడా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఈ విధంగానే మరికొన్ని కూడా వేయించేసుకోవాలి. వీటిని ఈవినింగ్ స్నాక్గానే కాదండి, దేవుడి దగ్గర ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు. మనం బూర్లు ప్రిపేర్ చేసేటప్పుడు ఓన్లీ మినపపిండితోనే చేస్తాం కదా, ఈ విధంగా బియ్యం మినపపిండి 2 కలిపి చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. అలా వేగిపోయిన వాటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ పునుగుల్ని వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా వేడివేడి పునుగులు రెడీ అయిపోయినాయి. పప్పు బియ్యంతో బెల్లం కలిపి ఈ విధంగా పునుగులను ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. తినేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మీరు నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.